హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లావణ్యాస్ కుకింగ్ అండ్ బ్యూటీ. ఈరోజు మనం మసాలా గుత్తొంకాయ కర్రీని ప్రిపేర్ చేసుకోబోతున్నాం. ఈ కర్రీ మనకి రైస్లోకి అలాగే బిర్యానీలోకి చాలా రుచిగా ఉంటుంది. నేను ఆల్రెడీ గుత్తొంకాయ కర్రీ హోటల్ స్టైల్లో చేశానండి. అది కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. ఈ కర్రీ వచ్చేసి కొంచెం వెరైటీగా మరియు సింపుల్గా చేసేయచ్చు, చాలా తక్కువ టైంలో చేసేయచ్చు అండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదామా? అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మా వీడియోస్ చూసి కొద్దిగా కామెంట్ పెట్టండి, మీకు నచ్చిందో నచ్చలేదో అని. అప్పుడే మాకు వీడియోస్ చేయడానికి కొద్దిగా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ వంకాయల్ని 4 భాగాలుగా కట్ చేసుకుంటున్నానండి. ఈ విధంగా మిక్సీ జాడి తీసుకొని కొద్దిగా పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను. 2 టమాటాలు, హాఫ్ ఆనియన్, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, కొద్దిగా కొత్తిమీర, పట్టా లవంగం వేసుకొని కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2.5 స్పూన్ కారం పొడి, 2 స్పూన్ల ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసుకున్న వంకాయల్ని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా లైట్గా ఫ్రై అయిన తర్వాత వంకాయల్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఇంకొక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, కరివేపాకు వేసుకొని మనం మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్ని ఇందులో వేసుకోవాలి. మసాలా పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండాలి. సిమ్లో పెట్టుకొని ఇలా కలుపుకుంటూ ఉంటేనే మనకి మసాలాలో పచ్చివాసన రాకుండా ఉంటుంది. కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. మసాలా పేస్ట్ చేసుకున్న మిక్సీ జాడీలో కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలి. మనం ముందుగా వేయించుకున్న వంకాయలను ఇందులో వేసుకుందాం. మసాలాలన్నీ వంకాయలకి పట్టేటట్టుగా బాగా కలుపుకొని మూత పెట్టేయాలి. నేను ఇక్కడ 5 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తున్నానండి. ఇంకొంచెం చిక్కబడాలి. మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి. వంకాయలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయాయి. కర్రీ కూడా బాగా చిక్కగా గ్రేవీ లాగా వచ్చేసిందండి. కొద్దిగా కొత్తిమీర వేసుకుంటున్నాను, అప్పుడే మనకి స్మెల్ చాలా బాగా వస్తుంది. కర్రీ రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా సింపుల్గా వంకాయ కర్రీని ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుందండి. బిర్యానీలోకి కూడా చాలా బాగుంటుందండి, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీ యొక్క లైక్, సబ్స్క్రైబ్ మాకు ఎంతో విలువైనది. ఓకే, బాయ్.